నవరాత్రి అనేది హిందూ పండుగ. ఇది మాత దుర్గాదేవిని మరియు ఆమె 9 రూపాలను నవదుర్గ ఆరాధించడానికి 9 రోజుల పాటు జరుపబడుతుంది. నవరాత్రి అంటే నవ 9 రాత్రి రాత్రులు అంటే 9 రాత్రులు. ఈ పండుగ సంవత్సరానికి 2 సార్లు జరుపబడుతుంది. ఒకసారి చైత్ర మాసంలో వసంత ఋతువు మరియు ఎక్కువగా ఆశ్వయుజ మాసంలో శరదృతువు. ఈ 9 రోజులలో భక్తులు ప్రతిరోజు దుర్గాదేవి యొక్క వేరు వేరు రూపాలకు పూజ చేస్తారు. అలాగే ఉపవాసం, భజనలు, కీర్తనలు చేస్తారు. అలాగే గర్భ, దాండియా వంటి సాంస్కృతిక నృత్యాలు కూడా జరుగుతాయి. రూపాలు: శైలపుత్రి, దుర్గాదేవి శైలపుత్రి రూపం పర్వతరాజు హిమవంతుడి కూతురు. ఈ రూపంలో ఆమె శివుడి భార్య, గత జన్మలో సతీదేవి, శక్తి మరియు ధైర్యం ప్రతీక. బ్రహ్మచారిణి, పరిశుద్ధత మరియు తపస్సు స్థితిలో ఉన్న దేవి. ఆమె శివుడిని పొందడానికి తీవ్ర తపస్సు చేశారు. ఆమె భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, భక్తి నిబద్ధతను సూచిస్తుంది. చంద్రఘంట, క్షీరం ముక్కలతో మోహరించిన చంద్రుని గుండ్రచిహ్నం తలపై సింహం మీద కూర్చుని ఆమె ధైర్యం, శక్తి మరియు యోధ స్వభావంను సూచిస్తారు. కుష్మాండ ప్రపంచాన్ని సృష్టించిందని చెప్పబడుతూ ఈ రూపం శక్తి మరియు సౌభాగ్యదాయకతను సూచిస్తుంది. స్కందమత, స్కంద, కార్తికేయ, తల్లి, ప్రేమ మరియు మాతృత్వం యొక్క దివ్య రూపం. కాత్యాయని, మహిషాసురుని సంహరించిన యోధదేవి. ధర్మాన్ని పునరుద్ధరించే శక్తి. కాలరాత్రి, ఉగ్ర రూపం. నల్లరంగు, గద్దెపై భయాన్ని తొలగించే, నస్వరంధకారాన్ని తీర్చే శక్తికి ప్రతీక. మహాగౌరి, ప్రకాశవంతమైన స్వచ్ఛమైన రూపం. పవిత్రత మరియు శాంతి సూచన. సిద్ధిదాత్రి, సర్వసిద్ధులు మరియు జ్ఞానం పంచే దైవరూపం. సంపూర్ణత, విజయం, ఆధ్యాత్మిక శక్తి మరియు ఆశీర్వాదంకు ప్రతీక.